సత్తెనపల్లి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఈ రోజు సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త మాట్లాడుతూ గ్రామాల నుండి స్వీకరించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ప్రజలు స్వచ్ఛందంగా తమకు తాము వచ్చి సంతకాలను చేశారని, సంతకాలు చేసిన పత్రాలని పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి పంపిస్తున్నామని సుధీర్ భార్గవ్ రెడ్డి తెలిపారు. గ్రామాలలో పట్టణాల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై, సోషల్ మీడియా ఇన్ఛార్జీలపై, నాయకులపై కేసులు బనాయిస్తున్నారని, గ్రామాలలో సైతం కొన్ని సమస్యలు ప్రజలు తమతో తెలిపారని, ఆ సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తానని సుధీర్ భార్గవ్ రెడ్డి తెలిపారు. మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం రేపు అనగా 10వ తారీఖు ఉదయం 10 గంటకి మన సత్తెనపల్లిలో కోటి సంతకాలను సేకరించిన అన్ని ఆ పేపర్లన్నింటినీ మన సత్తెనపల్లి మన పార్టీ ఆఫీస్ నుంచి రేపు 10 గంటకి ఇక్కడ ప్యాక్ చేసి వాటిని మన డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయిన పల్నాడు హెడ్ క్వార్టర్ అయిన నర్సవట్లో అక్కడ పార్టీ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. వాటిని మళ్ళీ అక్కడ నుంచి 4 రోజుల తర్వాత అక్కడ నుంచి మళ్ళీ డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి అన్ని కాన్స్టిట్యూన్స్ నుంచి వచ్చిన పేపర్లని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి అక్కడ జెండా ఊపి అక్కడ నుంచి తాడేపల్లి కేంద్రానికి పంపించడం జరుగుతుంది. మళ్ళీ అవి 17వ తారీఖున మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు వాటిని గవర్నర్ గారికి అప్పచెప్పి ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణని ఆపాలని కోరడం జరుగుతుంది. ఇది మనం రోజు డిస్కస్ చేస్తూనే ఉన్నాం. గత నెల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఇది అందరికీ చెప్తూనే ఉన్నాను. మెడికల్ కాలేజీలో అది పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకి ఆ మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ ఎంతో మందికి ఉపయోగపడేది, ఎంతో మంది ప్రాణాలు కాపాడేది. వాటిని ప్రైవేటీకరణ చేయడం అది ఎంత ఘోరం అంటే మేము వాటిని నడపలేమని చెప్తున్నారు, మా వల్ల కాదు చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నడపలేక గవర్నమెంట్ కాలేజీలు నడపకపోతే ఇప్పుడు చేస్తున్న గవర్నమెంట్ మనకి వాళ్ళు ఏం చేస్తున్నట్టు తెలియట్లేదు. ఎలా అంటే మీడియాలోకి వెళ్ళి అక్కడెక్కడో ఫ్లైట్లు అయిపోతే వాటిని ఏవియేషన్ మినిస్టర్ చేయాల్సిన పనులు మేము చేస్తున్నాం, ఇక్కడ వారంలో కూర్చొని మేము వాటిని ఆపుతున్నాం, వాటిని సరిచూస్తున్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో మన గవర్నమెంట్ కాలేజీలని వాళ్ళు నడపలేక ఇవన్నీ చేయడం ఏంటి వాళ్ళకి? గత నెల రోజులుగా మన కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరిగి మొత్తం సుమారు 66,000 సంతకాలని సేకరించడం జరిగింది. ఈ 66,000 సంతకాల కాగితాలని రేపు మొత్తం అందరి ముందు మన కాన్స్టిట్యూన్సీ లీడర్స్ అందరి ముందు, నాయకులు, కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు అందరి ముందు వాటిని ప్యాక్ చేసి ఇక్కడ నుంచి రేపు పొద్దున 10 గంటకి మన డిస్టిక్ హెడ్ క్వార్టర్కి పంపిస్తున్నాం. ఇది మన ఒక్క కాన్స్టిట్యూన్సీ కాదు, రేపు అన్ని కాన్స్టిట్యూన్సీ అన్ని చోట్ల